నమస్తే, నేను మీ సంజీవ్ జగతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మహారాష్ట్ర తాడోబా ఫారెస్ట్ టైగర్ ప్రాజెక్ట్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అక్కడ ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళి 410 కిలోమీటర్లు ఉంటుంది. మేము కారులో చంద్రపూర్ వెళ్ళి ఒకరోజు ఉండి అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళిన గేటు పేరు జరీ గేటు. ఇక్కడ మా గైడు డ్రైవరు మమ్మల్ని జీప్లో ఎవరైతే తీసుకెళ్లారో, ఓపెన్ టాప్ జీప్ ఉంటుంది, భయం ఏం లేదట, కానీ సైలెంట్గా ఉండాలి. ఎటువంటి అల్లరి చేసినా కదలిక చేసినా పులులు అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పారు. మేము బయలుదేరి వెళ్ళాము. సో గైడ్ కొంచెం మాకు శుభపరిణామం, ఒక దుప్పి వెంటనే కనబడింది. దుప్పి తర్వాత కొన్ని వన్యప్రాణులు కనబడ్డాయి, కానీ నేను వీడియో ఎడిటింగ్లో తీసేశాను. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం పులిని చూడడం. మా గైడు డ్రైవరు ఇద్దరు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నట్టున్నారు. పులిని స్పాట్ చేశారు. సైలెంట్గా ఉండమన్నారు. సైలెంట్గా మేము వాచ్ చేస్తున్నాము. పులి జాట కనబడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అయితే విశేషం ఏంటంటే, మా సెల్ ఫోన్లో నాట్ అలౌడ్. అక్కడ మేము మా వీడియో కెమెరా తీసుకెళ్ళాము. ఒక కెమెరాను కిరాయి తీసుకున్నాము. మా అబ్బాయి కొంత, నేను కొంత షూట్ చేస్తూ వస్తున్నాం. పులిని స్పాట్ చేశారు మా వాళ్ళు, మా గైడు డ్రైవరు. ఇక మా షూటింగ్ స్టార్ట్. కెమెరాతో మాత్రమే షూట్ చేయగలం, లేకపోతే అవి మనల్ని అటాక్ చేయగలవు. సైలెంట్గా ఉన్నారు పిల్లలు, పెద్దలు అందరూ గప్చుప్. సో టైగర్ జాడైతే కనబడింది. మేము చాలా అదృష్టవంతులం. ఇప్పుడు చూడండి, బాగా స్పష్టంగా కనబడుతుంది. అందరం బిగదీసి కూర్చున్నాం. పిల్లలు బిక్క చచ్చినట్టున్నారు. సరే, పిల్లలేంటి, పెద్దలకు కూడా భయమే. అది రాత్రంతా షికారు చేసి, అంటే అది వేటాడి సంచరించి తన పిల్లల దగ్గరికి వెళ్తుందట, తన ఆడపులి దగ్గరికి వెళ్తుందట. ఇది మగపులి. దీని పేరు కూడా చెప్పారు, మోగ్లీ 2 ఆర్ మోగ్లీ జూనియర్ అట. దీని తండ్రి మోగ్లీ సీనియర్ ఏదైతుందో మొహోర్లీ జోన్లో ఉంటాడంట. మేము ఉన్నది జరీ జోన్. మాకు ప్రత్యేకంగా చెప్పడం వల్ల మేము ఈ జరీ గేట్కి వచ్చాము. మాకు తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఈ గేట్ నుంచి వెళ్ళమన్నారు. చాలామంది ప్రిఫర్ చేసేది మొహర్లీ గేటు, మేము మాత్రం ఈ సౌత్ గేట్కి వచ్చాం. వచ్చినందుకు మా అదృష్టం పండింది. సో ఆ టైగర్ను, ఆ పెద్ద పులిని వెంటాడుతూ మా డ్రైవరు, మా గైడు వెళ్తున్నారు. అది ఏ మాత్రం బెరుకు లేకుండా రాజసంతో తన దారిలో తగ్గిపోతుంది. అది ఒకే దారిలో పోతుంది, కానీ మేము దాన్ని ఫాలో కావాలంటే వేరు దారులలో సైలెంట్గా పోవాలి. ఈ జీపులు ఓపెన్ జీపులు. ఇది చూడండి, అది దారిలో, ఈ దారి వంకలు తిరుగుతుంటుంది. అది మాత్రం తన గమ్యం చేరుకోవడానికి వెళ్తూనే ఉంటుంది, రాజసంగా నడుచుకుంటూ. దాన్ని మేము పట్టించుకుంటున్నాం, ఎందుకంటే మేము చూడాలని వచ్చినాం కాబట్టి. అది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే దానికి తన ఆడపులిని, తన పిల్లల్ని చేరుకోవాలని ఉంది. అట్లా చేరుకునే మార్గంలో మేము దాన్ని మిస్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పాడు డ్రైవరు, గైడు. సో ఇక్కడైతే చూసాము, దాని పిల్లల్ని, ఆడపులిని, వాటి కలయికను మేము చూస్తామో లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇదే పెద్ద అదృష్టం, ఇంకా అదైతే మహద్ అదృష్టం. చూడండి, కాకపోతే మాకు ఆ అదృష్టం కలిగిందనేది
ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంత రహస్యంగా వెళ్తుంది చూడండి. వాటికి తగిన ఆహారం కూడా ఈ అడవిలో పుష్కలంగా ఉంది. ఇది సహజ ఫారెస్ట్. ఇక్కడ పూచిక పుల్ల కూడా తీయడం అంటూ జరగదు, కిందికి దిగకూడదు. ఈవెన్ అటవీ అధికారులైనా, గైడ్ అయినా, డ్రైవర్ అయినా. వాళ్ళ దగ్గర ఉన్న వాకీ టాకీలతోటి ఒకరికొకరు చెప్పుకొని, ఒక జీప్కు చెప్పుకొని ఆ స్పాట్లకి పిలిపించుకుంటారు. ఆయా జీపులు వేరు ప్రదేశాల్లో ఉన్న ఆయా జీపులు వచ్చేసరికి ఆ పులి ఉండవచ్చు, తన మానవంత అనుకోవచ్చు. మాకు మాత్రం ఆ పులిని వెంటాడుతూనే ఉన్నాము, షూట్ చేస్తూనే ఉన్నాము. షూట్ చేయడం అంటే కెమెరాలతో రండి. ఈ కెమెరా వీడియో కెమెరా డిఎల్ఎస్ఆర్ ఏదో ఉంది, అది కూడా కిరాయి తీసుకున్నాము. ఏది తీసుకున్న మూమెంట్ ఎక్కువ ఉంటుంది. డ్రైవరు చాలా స్పీడ్గా నడుపుతారు, జాగ్రత్తగా నడుపుతారు వాళ్ళు. షేకింగ్, విపరీతంగా షేకింగ్. మేము 4 గంటలు నిర్విరామంగా 2 కెమెరాలు తీస్తే దాంట్లో మనకు వచ్చినటువంటి పనికొచ్చే ఫుటేజ్ చాలా తక్కువ. దాన్ని మళ్ళీ ఎడిట్ చేస్తూ మీకు చూపించాలనేది నా కోరిక. చూడండి, పులి వెళ్తుంది, రోడ్స్ క్రాస్ చేయడము, మళ్ళీ అడవిలోకి పోవడము, మళ్ళీ ఈ వంకల ఉన్న ఈ రోడ్లో మళ్ళీ కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు కొనసాగింది. మేము హైదరాబాద్ నుంచి 410 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రపూర్లో ఒకరోజు ఉండి, చూడండి ఎంత రాజసంగా ఉంది. ఇది ఇంకో కెమెరా నుంచి తీసాం. ఈ 2 కెమెరాల ఫుటేజ్ని మా అబ్బాయి నేను సింక్రనైజ్ చేయడానికి చాలా యాతన పడ్డాం. టెక్నికల్గా మాకంతా పరిచయం లేకపోయినా మాకున్నటువంటి పరిజ్ఞానంతో ఈ వీడియోని ఎడిట్ చేస్తూ, కెమెరా షేక్ అవుతుంటుంది ఎందుకంటే జీప్ మూమెంట్ ఉంటుంది. ఒకవేళ అది గనక ఏదన్నా కారణం వల్ల అటాక్ చేస్తే, అది ఓపెన్ టాప్ జీప్ కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటాడు డ్రైవర్ అయినా, గైడ్ అయినా. సో ఇంత స్పీడ్గా వాళ్ళు వెనక్కైనా తిప్పగలరు, ముందుకైనా పోగలరు. చూడండి, ఆ మూమెంట్, జీప్ మూమెంట్ వల్ల కెమెరా షేక్ అవుతుంది. ఈ పైసా బస్సులు మాకైతే ఇప్పటి వరకు. మరి ఇంకా మాకు జాక్పాట్ కొడతామా లేదా అనేది చివరి వరకు చూడండి. ఇది మేము వెంట చూపిస్తున్నాం, కానీ ఇది టైం పడుతుంది. మధ్యలో మేము వేరే జంతువులు కూడా చూసాం. ఆ జంతువులు ఇప్పుడు ముట్టుకోవట్లేదు, ఎందుకంటే రాత్రంతా ఇది వేటాడి ఇప్పుడు తన ఆడపిల్ల దగ్గరికి, తన పిల్లల దగ్గరికి వెళ్తుంది. సో అది సైలెంట్గానే ఉంది. కట్టు నిండిన వ్యవహారం కావచ్చు. సో మాకు కూడా కడుపు నిండిపోయిందండి దాన్ని చూడగానే. సర్కస్లో చూడడం, సినిమాల్లో చూడడం, జూలో చూడడం వేరు. ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది. పిల్లలైతే సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్, కై లేకుండా ఏదైనా మాట్లాడాల్సి వస్తే గుసగుసలు మాట్లాడమే. అది కూడా ఎప్పుడు పులి స్పాట్ అయినప్పుడు కాదు, పులి లోపలికి అడవిలోకి పోయినప్పుడు, మేము దారంటే వెళ్తున్నప్పుడు జీప్ కొద్దిగా స్పీడ్గా పోతుంటుంది, అప్పుడు కొంచెం మాట్లాడవచ్చు, కానీ అసలు మాట్లాడకూడదు. ఇప్పుడైతే అసలు లేదు.
ఇప్పుడు మా ముందర పులి ఉంది, ఆ తర్వాత ఇంకొకది ఉంది, వాళ్ళకి వెనక అవుతుంది. మాకు ఒకసారి మాకు ముందవుతుంది, వెనక అవుతుంది. 2 జీపులలో మా వాళ్ళు ఉన్నారు. సో మేము లక్కీ. ఇది ఈ సంవత్సరం నాగపూర్లో 56 డిగ్రీల ఎండ వేడి ఉందని రికార్డ్ అయింది కదా. ఇది అతి సమీపంలో ఉంది. ఇక్కడ కూడా చంద్రపూర్లో 50 దాకా చూసాం మేము. మరి ఇక్కడ వేడిని కొలుసలేదు, మేమే వేడితో ఉన్నాం కాబట్టి అంత వేడి అనిపించలేదు. ఉంది, ఎండ అయితే ఉంది, కానీ మేము మార్నింగ్ కదా, ఇది ఎర్లీ మార్నింగ్. సో పులితో పాటు దుప్పుల్ని చూసాము, నిమ్మల్ని చూసాము, అట్లాగే బైసన్స్ చూసాము. మెకామ్ అంటారు, సాంబార్ అంటారు, జింకలు ఉన్నాయి. ఇవి చాలా చాలా కనపడ్డాయి జంతువులు. వాటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేయలేదు. తీశాను కానీ దీంట్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే టైగర్, అవి ఎప్పుడైనా చూస్తాము, టైగర్ అందులో న్యాచురల్గా అడవిలో సంచరించే టైగర్ని చూసి ఉంటాం మనం. ఒక స్పాట్ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కెమెరా నేను తీసుకున్నాను. సరే, కెమెరా ఆపరేట్ చేయగలనో లేదో చూద్దాం. ఫోటోలు కొన్ని తీద్దామనేది ఉద్దేశం నాకు. చూద్దాం. ఎందుకంటే నాకు గైడ్కి చిన్న టిప్ ఇచ్చాను కాబట్టి మంచి స్పాట్కి తీసుకెళ్తా అన్నాడు. ఆ స్పాట్ ఏంటో చూద్దాం. అదృష్టం ఉంటే ఆడపులి అవన్నీ కనపడతాయంట. చూద్దాం. వెళ్తుంది. చిన్న నది కాదు, ఒక చెరువులాగా ఉన్నట్టుంది దగ్గర. దాన్ని దాటేసి వచ్చాం మేము ఇప్పుడు వస్తున్నప్పుడు. దాన్ని అడ్డ బహుశా అది కావచ్చు అని మా గైడ్ చెప్పాడు. సో మేము వెళ్తామో లేదు. ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండమన్నారు, ఎందుకంటే చాలా పులులు ఉంటాయట అక్కడ, ఉండే అవకాశం ఉంది అని ఆయన స్పాట్ చేశాడు. ఎవరు? గైడ్. చూద్దాం. దాదాపు 3.5 గంటల వీడియోలో, 3.5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 18, 180, దాదాపు 200 నిమిషాల వీడియోను 20 నిమిషాలకు కుదించాలి. 12 నిమిషాలే అనుకున్నాను. సరే, బహుశా 20 నిమిషాలు వచ్చిందేమో. చూద్దాం ఎంత వచ్చిందనేది. ఇప్పుడే చెప్పలేము. ఎడిటింగ్లో అంత తీసేయడం అనేది, దుప్పులు, మేకాలు, బైసన్స్, అడవిదున్నలు, జింకలు, నెమళ్ళు ఇవన్నిటి తీసేసి కేవలం పులులదే. ఇప్పటివరకైతే ఒకటే పులి అని అనుకుంటున్నాము. మాకైతే 2 పులులు మేము చూస్తున్నామేమో అనిపించింది, కానీ ఇప్పుడు చూడండి స్పెషల్. ఇది కెమెరా మళ్ళీ నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి స్పెషల్ ఫోటో నేను తీసేది. చూస్తూనే ఉండండి, ప్రత్యేకంగా చూడండి.
బాగా తీశాను కదా. చూడండి, ఫర్ యూ స్పెషల్. చూడండి చూడండి చూడండి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. సైలెన్స్. ఊపిరి బిగబట్టుకుని అందరం చూస్తున్నాం. అమ్మయ్యా, ఈ ఫుటేజ్ కోసమే ఇంత చేశాం. ఇప్పుడు వచ్చేసామండి. సరే, ఈ వీడియో మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ, షేర్ చేస్తారని ఆశిస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సంజీవ్ జగతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నా హాబీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్, వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కొంచెం ఫుటేజ్ చూపిస్తున్నాను, చూడండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్. మోగ్లీ జూనియర్ తన ఆడపుల్లి కలుసుకున్న సందర్భం, తన 2 పిల్లలు కలుసుకున్న సందర్భం కాదు, 3 పిల్లల్ని, 3 పులి పిల్లలు, ఒక మగపులి, ఒక ఆడపులి. సో ఈ ఒక్క ఫుటేజ్ కోసమే దీన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. జూమ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిపీట్ కావాల్సి వచ్చినట్టుంది. ఇది 8 చేసినా బాగుండేది. నో ప్రాబ్లం, మీకు చూపించాలన్న నా కోరిక నెరవేరింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి. ఈ వీడియోను మా వాళ్ళు చూడండి ఎంత అలసిపోయారో, విపరీతంగా కలిసిపోయారు తిరుగు ప్రయాణంలో. సంజీవ్ జగతి ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి. ఇక మేము మా రిసార్ట్కి వచ్చేసాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.